అండి, వెల్కమ్ టు అమ్మ వంటలు. ఈరోజు పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ముందుగా కడాయి తీసుకుందాము. అది హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూను బటర్ వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి. ఇవి లైట్గానే ఫ్రై అవ్వాలండి. ఇప్పుడు ఒక కప్పు టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాము. వీటిని ఒక గిన్నెలో తీసేసుకుందాము. ఇప్పుడు పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. లైట్గా కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి మనం. ఇప్పుడు కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుందాం. కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం. వీటిని ఒక పెళ్ళు తీసేసుకుందామండి. ఇప్పుడు అదే కడాయిలో 2 యాలకులు, ఒక లవంగా, చిన్న దాల్చిన చెక్క వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొన్ని ఆనియన్స్ ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కాజు కూడా వేసుకుందాము. మిక్సీ జార్లో మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ముక్కలు పేస్ట్ చేసుకుని అలా వేసుకోవాలి. ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. పసుపు వేసుకోవాలి. తగినంత కారం వేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకుందాము. ధనియాల పౌడర్, కొంచెం గరం మసాలా వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకుందాము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు కూడా దాంట్లో వేసేసి ఒకసారి మంచిగా కలుపుకొని లాస్ట్ ఒక స్పూను బటర్ వేసుకోవాలి. ఒక 2 నుంచి 3 నిమిషాలు మూత పెట్టుకుందాము. లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ వేసుకోవాలండి. ఇప్పుడు అంతేనండి, మన పన్నీర్ బటర్ మసాలా అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.